సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించారనే కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సజ్జల భార్గవ్తో పాటు మరికొందరు పిటిషన్లపై విచారణ జరిగింది. అనంతరం ఈ నెల 17 వరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీ వరకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రాజంగా ఏదైతే హైకోర్టులో ఈ రోజు సజ్జల భార్గవ్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా సంబంధించినటువంటి కేసులో ఈ రోజు ఏదైతే విచారణ జరిగింది, అయితే దానికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం హైకోర్టులో ఏదైతే విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి కేసును ఏదైతే డిసెంబర్ 23కి వాయిదా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి కొంతమంది అందరూ వైసీపీ నాయకులకి కూడా వచ్చే వారానికి వాయిదా వేస్తున్న నిర్ణయం తీసుకున్నది. ఇదైతే సజ్జల భార్గవ్కి సంబంధించినంత వరకు కూడా వేసినటువంటి కేసులన్నింటిలో కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియా కేసులు ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ మీడియా కేసులకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కేసుల విషయానికి సంబంధించినంత వరకు కూడా ఈ అన్ని కేసులు కూడా అంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకి సంబంధించినటువంటి దాంతో పాటు సజ్జల భార్గవ్తో పాటు మిగిలిన అందరిది కూడా వచ్చే 17వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పొడిగింపు చేసింది. రాజేంద్ర, థ్యాంక్ యూ కాంతి.